ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఎంత మొత్తుకుంటున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. 6 కాలం శ్రమిస్తున్న అన్ని నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక పక్క మేత ధరలు పెంపు, మరో పక్క రొయ్య ధర తగ్గింపుతో రోజు రోజుకు ఆర్థికంగా నష్టపోతున్నాం. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటూ కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రొయ్యల ధర తగ్గింపుపై ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. కేజీకి 50 రూపాయలు తగ్గటంపై నిరసన బాట పట్టారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రోడ్లపై రొయ్యలు పోసి ఉచితంగా జనాలకు పంచిపెట్టారు. ఆక్వా రంగంలో అరాచకాలు ఎక్కువైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు కూడా మాఫియాలా తయారయ్యాయని మండిపడుతున్నారు. ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజెస్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 29న అమలాపురంలో రాష్ట్ర స్థాయి సమావేశానికి నిర్ణయించుకున్నారు. పెంచిన ఫీడ్ రేట్లని తగ్గించిన రొయ్య రేటు, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటున్నారు ఆక్వా రైతులు. తమ కష్టాన్ని గుర్తించి బాధను అర్థం చేసుకుని సిండికేట్ వ్యవస్థకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. 3 రోజుల నుంచి బేరం పెడితే ఎవరో కొనక ఇలాగా ఉచితంగా సెంటర్లో ప్రభుత్వానికి వెనుకోని చేస్తున్నామండి. మేము రెయ్యి పట్టుబడి పట్టలేకపోతున్నాం. సిండికేట్ వ్యవస్థ కోరుకుంటూ యాక్షన్ తీసుకుని వెంటనే రంగంలో దిగి సిండికేట్ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అందరినీ కోరుకుంటున్నామండి. కంపల్సరీగా అచ్చెన్నాయుడు గారిని దీనికి సంబంధించిన అప్సరా చట్టాన్ని మొత్తం అందరూ దీని మీద చర్య తీసుకుని వెంటనే చర్య